టీ కప్పులో తుఫాను అనే మాట విన్నారు కదా. కొన్ని సమస్యలు మొదట ఏదో పెద్దగా అనిపిస్తాయి, ఎంతో కంగారు పడిపోతాం. తీరా ఎంతో హడావిడి చేశాక చివరికి అంతా ఏమీ లేదని సింపుల్గా తేలిపోతుంది. ఇదిగో ఇప్పుడు ఆన్లైన్లో అలాంటిదే ఓ ఇష్యూ తెర మీదకి వచ్చింది. ఇది కూడా టీ కప్పులో తుఫాన్ లాంటిదే. ఇంతకీ సంగతి ఏంటి? టీ అనే పేరు పెట్టుకున్న రెండు యాప్ల మధ్య ఓ పెద్ద యుద్ధమే జరిగింది. నిజానికి ఇది ఒక జెండర్ ఫైట్, ఒక టెక్ ఫైట్. టెక్నాలజీని ఆధారం చేసుకుని అబ్బాయిలు అమ్మాయిలు యాప్లతో ఫైట్ చేసుకున్నారు. యాప్లతో ఫైట్ ఏంటి, చివరికి ఏం జరిగింది? ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీలోకి వెళ్దామా? యాప్స్లో మగ ఆడ ఉంటాయా? ఉంటాయి. ముఖ్యంగా రొమాంటిక్ యాప్స్లో ఖచ్చితంగా ఉంటాయి. ఆసక్తికరమైన రెండు యాప్స్ మగ ఆడ అంటూ లింగ విభేదం చూపించాయి. జెండర్ ఫైట్ కూడా చేసుకున్నాయి. ఫైనల్గా రెండు ఓడిపోయి ఉస్సూరన్నాయి. ఈ సరదా బట్ సీరియస్ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. టెక్నాలజీ వచ్చాక స్త్రీ పురుషుల మధ్య కమ్యూనికేషన్ ఈజీ అయిపోయింది. ఎవరైనా తమ ఆచూకీ తెలియకుండా ఉండే వీలు వచ్చింది. అనానిమస్గా ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసే అవకాశాలు ఏర్పడ్డాయి. ఇంకే ఉంది, రొమాంటిక్ యాప్స్, మ్యారేజ్ యాప్స్, డేటింగ్ యాప్స్ ఎన్నెన్నో పుట్టుకొచ్చాయి. ఈ యాప్స్లో కీలకమైన విషయం ఏంటంటే, ఇక్కడ జనం తమ గురించి తమ వివరాలు ఇస్తారు, కానీ ఇచ్చింది మాత్రమే ఇతరులు తెలుసుకోవాలని కోరుకుంటారు. ఎందుకంటే రిలేషన్స్ ఏర్పడాలంటే అబద్ధాలు తప్పనిసరి అనేది కొందరి ఫీలింగ్. మన గురించి మనం చెప్పనివి ఇతరులకి తెలియటం ఎంత ముఖ్యమో, మన గురించి కొన్ని విషయాలు తెలియకపోవడం కూడా అంతే ముఖ్యం. మొత్తం మీద ఈ యాప్స్ పేరు చెప్పి రహస్యాలు దాచేవాళ్లు పెరిగిపోయారు. అబద్ధాలు చెప్పి పెళ్లిళ్లు చేసుకునేవాళ్లు, ఒకరి తర్వాత ఒకరితో డేటింగ్ చేసేవాళ్లు చాలా మంది ఈ యాప్స్ వాడుతున్నారు. మొత్తం మీద చూస్తే టెక్నాలజీ పుణ్యవాని ప్రేమల కన్నా మోసాలు పెరిగిపోయాయని చెప్పాలి. టిండర్, బంబుల్ లాంటి డేటింగ్ యాప్స్ని జనం వాడుతున్నారు. ఒకరినొకరు ఇష్టపడటం, కలిసి తిరగటం, కాదనుకుంటే వదిలేయటం, ఇదంతా కామన్ అయిపోయింది. అయితే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, పరిచయాలు ఎలా ఏర్పడినప్పటికీ ప్రపంచంలో ఎవరూ మరొకరి చేతిలో మోసపోవాలని అనుకోరు. కానీ యాప్స్ ద్వారా డీల్ చేసేటప్పుడు మోసపోయే అవకాశాలు ఎక్కువ. అపరిచితుల్ని పరిచయం చేసే ఈ ప్లాట్ఫామ్స్లో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవటం చాలా కష్టం. అందుకే ఇప్పుడు డేటింగ్ యాప్స్లో ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. అదే జెన్యూనిటీ చెకింగ్. ఇష్టపడ్డ వ్యక్తి నిజంగా మంచివాడైనా అని అందరికీ డౌట్ ఉంటుంది. అందుకే పరిచయం పెంచుకునే ముందు అవతలి వ్యక్తి సరైనవాడా కాదా తెలుసుకోవాలని అనుకుంటున్నారు అమ్మాయిలు. అలాంటి వాళ్ళ కోసమే మగవాళ్లు గుట్టు రట్టు చేసే ఓ యాప్ వచ్చింది. అదే టీ యాప్. ఈ యాప్ ఏం చేస్తుంది? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక గుట్టు రట్టు యాప్. ఈ టీ యాప్ కేవలం ఆడవాళ్ల కోసమే. దీన్ని ఆడవాళ్లు మాత్రమే వాడాలి. ఎవరైనా మగవాడు ఆన్లైన్లో కలిసి నిన్ను ప్రేమించా, డేటింగ్ చేస్తా, పెళ్లి చేసుకుంటా అన్నాడనుకోండి, ఓకే అనే ముందు అతను కరెక్ట్ పర్సనేనా అని అమ్మాయిలు ఇక్కడ చెక్ చేస్తారు. చెప్పాలంటే ఇది మగవాళ్ల రివ్యూ ప్లేస్ లాంటిది. అబ్బాయి తనకి ప్రపోజ్ చేస్తే ఆ అబ్బాయి ఫోటోని ఆ అమ్మాయి ఈ యాప్లో పెడుతుంది. ఇతను ఎలాంటివాడో మీకు తెలుసా అని తోటి వాళ్ళని అడుగుతుంది. అతన్ని ఇంతకుముందు కలిసిన అమ్మాయిలు, అతని గురించి తెలిసిన అమ్మాయిలు ఆ కమ్యూనిటీలో ఉంటే ఫోటో చూడగానే పట్టేస్తారు. అతని డీటెయిల్స్ అన్నీ ఆ అమ్మాయికి చెప్పేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, వీడు అబద్ధాలు చెప్తాడు అనో, వీడికి ఆల్రెడీ పెళ్ళైపోయిందనో, వీడు డేంజర్ అనో ఏ అమ్మాయి అయినా అతని గురించి తన అభిప్రాయం చెప్పిందనుకోండి, ఇంక వాడి పని అవుట్. ఇక అతన్ని ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయదు. ఆమె మాత్రమే కాదు, ఇక ఎవరూ అతన్ని కాంటాక్ట్ చేయరు. అదే విషయం. ఒక విధంగా మోసగించే మగాళ్ల నుంచి అమ్మాయిల్ని ప్రొటెక్ట్ చేసే యాప్ ఇది. అయితే ఆడవాళ్లలో మోసగత్తెలు లేరా? వాళ్ళు మమ్మల్ని మోసం చేయటం లేదా అంటున్నారు అబ్బాయిలు. అమ్మాయిలకి మేమేం తక్కువ తిన్నామంటూ తమ కోసం కూడా అలాంటి యాప్ ఒకటి కావాలనుకున్నారు. అలా వచ్చిందే టీ ఆన్ హెర్ యాప్. టీ యాప్ ఎలాగైతే ఆడవాళ్ళకి మాత్రమే ప్రత్యేకమో, ఈ టీ ఆన్ హెర్ యాప్ మగవాళ్ల కోసం మాత్రమే ప్రత్యేకం. టీ యాప్లో ఆడవాళ్లు మగవాళ్ల గురించి ఎలా ఎంక్వైర్ చేస్తారో, ఈ టీ ఆన్ హెర్లో అమ్మాయిల గురించి అబ్బాయిలు ఎంక్వైర్ చేస్తారన్నమాట. టిట్ ఫర్ టాట్ అన్నట్టు టీ ఫర్ టీ. సరే, వీళ్ల జెన్యూనిటీ గురించి వాళ్ళు, వాళ్ళ జెన్యూనిటీ గురించి వీళ్ళు ఎంక్వైర్ చేసుకోవటం బాగానే ఉంది. కానీ ఈ యాప్లకి టీ అని పేరు ఎందుకు పెడుతున్నారు? ఇక్కడ టీ అంటే మనం తాగే టీ అని అర్థం చేసుకోకూడదు. టీ అనేది ఇంగ్లీష్లో ఒక స్లాంగ్ పదం. దీనికి అర్థం గాసిప్ లేదా రహస్యమని. ఆఫ్రికన్ కల్చర్ నుంచి వచ్చింది ఈ పదం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఖాళీగా ఉన్నప్పుడు ఎవరి గురించైనా గాసిప్స్, ఉబుసుపోక కబుర్లు చెప్పుకోవాలంటే స్పిల్ ద టీ అని అంటూ ఉంటారు. అంటే ఏవైనా విశేషాలు చెప్పు, గాసిప్స్ చెప్పు అని అర్థం. టీ
టీ ఆన్ హెర్ అనే 2 యాప్స్ కూడా పరస్పరం గాసిప్స్ ని పంచుకునే వేదికలే కాబట్టి వాటికి ఇలా టీ అనే పేరుతో నామకరణం చేశారట. అయితే ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే ఎంక్వైర్ చేసి ఇతరుల కూపీలు లాగుదామని వీళ్లంతా చూస్తే చివరికి వాళ్ల రహస్యాలే బయటపడిపోయే పరిస్థితి వచ్చింది. ఆడవాళ్ల సెక్యూరిటీ కోసం పుట్టిన ఈ టీ యాప్ ఆ మధ్య హ్యాకింగ్ కి గురైంది. దాంతో ఈ యాప్ వాడుతున్న లేడీస్ అందరి వ్యక్తిగత వివరాలన్నీ బయటపడిపోయాయట. వాళ్లు తీసుకున్న సెల్ఫీలు, డ్రైవింగ్ లైసెన్సులు, ప్రైవేట్ మెసేజ్లు అన్నీ లీక్ అయిపోయాయి. ఆడవాళ్ల రక్షణ కోసం ప్రారంభించిన ఈ యాప్లో వాళ్ల సొంత డేటాకే రక్షణ లేకుండా పోయింది. పోనీ దీనికి ప్రతీకారంగా వచ్చిన మగవాళ్ల యాప్ టీ ఆన్ హెర్ సేఫ్ గా ఉందా అంటే దాని పరిస్థితి కూడా అంతే అని తేలింది. తాజాగా ఈ యాప్ కూడా హ్యాక్ అయింది. ఈ యాప్లో ఉన్న పురుషుల డేటా కూడా లీక్ అయిపోయింది. పిల్లి పోరాటం కోతి తీర్చినట్టు అబ్బాయిలు అమ్మాయిలు పరస్పరం ఒకరి మీద ఒకరు నిఘా పెట్టి ఎంక్వైరీలు చేయబోతే చివరికి వాళ్ల పర్సనల్ డేటాకే ముప్పు వచ్చిందన్నమాట. నవ్వొచ్చినా నిజానికి ఇది ఒక సీరియస్ ఇష్యూ. వ్యక్తుల తాలూకు వెరీ పర్సనల్ డేటాతో డీల్ చేసే ఇలాంటి యాప్స్ ని ఎలా తయారు చేయాలి? హ్యాకర్లకి పట్టు చిక్కకుండా ఎంతో పటిష్టంగా చేయాలి. కానీ ఈ టీ యాప్స్ రెండూ కూడా ఎంత మాత్రం స్ట్రాంగ్ గా లేవు. అందుకే ఈ యాప్స్ డెవలప్ చేసిన కంపెనీల మీద చాలా విమర్శలు వస్తున్నాయి. కొంతమంది అయితే ఆ కంపెనీలనే అనుమానిస్తున్నారు. ఏమో వీళ్ల డేటా వాళ్ల డేటా మొత్తం తెలుసుకునేందుకు కావాలనే ఆ యాప్స్ ని అలా బలహీనంగా చేశారేమో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి అదండి, టీ కప్పులో రొమాంటిక్ తుఫాన్ సృష్టించిన యాప్స్ కదా, సిల్లీ బట్ సీరియస్ స్టోరీ కదూ.